స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్పై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చట్టబద్ధత లేని రిజర్వేషన్లతో న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ బీజేపీలే న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తాయా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ వ్యవహారము దుడ్డేను పాలు తాగమని చెప్తూ బర్రెతో తన్నిచ్చినట్టుగా ఉంది. మీరు ఎన్నికల హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, మీకు ఏదో పైకి మరి ఈ రిజర్వేషన్లు 40% ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా దానికి చట్టబద్ధత లేదా న్యాయస్థానంలో నిలబడే విధంగా చేయకుండా ఏ రకంగా మరి గతంలో బిల్లు పంపించి ఏమో చేతులు దులుపుకున్నారు. సీలింగ్ 50% ఉంది, రేపు మేము 42% అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం. దానితో న్యాయపరంగా ఏం చిక్కులు వస్తాయని వీళ్ళే ముందు ఊహించి ఎందుకు వస్తాయి? మీ పార్టీలో న్యాయస్థానం లేచి మీరు సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండొకటే ఢిల్లీలో చూస్తే గలీలో కూర్చి ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి.